అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండి. ప్రతి మహిళకి ఈరోజు ఒక స్పెషల్ డే. ఎందుకంటే ఈరోజే కదా మనల్ని ఆకాశానికి ఎత్తేసి మహిళ అంటే ఆదిశక్తి, పరాశక్తి, ప్రేమ, త్యాగం, సహనానికి, ధైర్యానికి మారుపేరు ప్రతిరూపమని స్పీచెస్, సన్మానాలు, సోషల్ మీడియా ఎక్కడ చూసినా స్టేటస్లో ఉమెన్ని పొగుడుతూ ఉంటారు. చిన్నప్పటి నుంచి అమ్మని చూస్తూ పెరిగాను. తన డే మొత్తం కూలి పని చేసి ఇంటికి వచ్చి అందరికీ వంట చేసి నైట్ బట్టలు ఉతికేసి పడుకునేది. కానీ ఏ రోజు కూడా తన మొహంలో అలసట అనేది కనిపించలేదు. చిరునవ్వు మాత్రమే కనిపించేది. మా పైన అరవడం, అలగడం అలాంటి కంప్లైంట్స్ కూడా ఎప్పుడూ చేయలేదు. ఎందుకంటే తనకంటూ పెద్ద పెద్దగా ఆశలు ఏమీ లేవు. ప్రశంసలు కావాలని కూడా ఏ రోజు అనుకోలేదు. అప్పుడు నాకు అర్థం కాలేదు అమ్మ అలసట. కానీ ఇప్పుడు నేను అమ్మనయ్యాకే నాకు తెలుస్తుంది అమ్మ నవ్వు వెనుక, అలసట వెనుక ఎంతో త్యాగం ఉంది అని. లేడీస్కి ఎప్పుడైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, లేదా బయటికి ఎప్పుడైనా ఎమర్జెన్సీ బయటికి వెళ్ళినప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ మనల్ని మిస్ అవుతారో లేదో తెలియదు, కానీ ఖచ్చితంగా కిచెన్ మాత్రం మనల్ని మిస్ అవుతుంది. ఎందుకంటే ప్రతి మహిళ జీవితంలో తన సగం జీవితం కిచెన్లోనే గడుపుతుంది. ఒకవేళ ఎప్పుడైనా కొంచెం కిచెన్లో హెల్ప్ చేయవానంటే అది నీ పని, అది మీకు దేవుడిచ్చిన వరం. భూదేవంత, సీతమ్మ తల్లంత ఓపిక మీకు ఉంటుంది కాబట్టి మీరు చేయగలరు అని అవుట్డేటెడ్స్ అందరూ చెప్తారు. టుడే వాట్ ఐ ఫీల్, మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారంటే దానికి కారణం ఒక ఫ్యామిలీలో నాన్న కావచ్చు, పిల్లలు, భర్త, అన్నయ్య ఎవరైనా ఉండొచ్చు. బట్ మహిళలంటే ఎక్కడో ఒక చిన్న చూపు, నువ్వు నాకంటే కొంచెం తక్కువ, మాతో సమానం కాదు అనే ఒక చిన్న వివక్ష కూడా ఇప్పటికీ ఉంది. ఇది నీ పని, ఇది నువ్వే చేయాలి, నువ్వు నిర్ణయాలు తీసుకునే హక్కు నీకు లేదు, ఇది నీకంత సీన్ లేదు అని ఇలాంటి మాటలు ఇంకా మనం వింటుంటాం. కుటుంబంలో అందరికీ సెలవులు ఉంటాయి. ఈ 365 డేస్లో కనీసం ఈ మహిళా దినోత్సవం రోజు అన్నా తనకి సెలవు ఉంటే బాగుండేదేమో. సండేస్, ఫెస్టివల్స్ అయితే తనకి కొంచెం వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. నేను అలసిపోయాను అని చెప్పుకునే అవకాశం కూడా తనకి చాలాసార్లు దొరకదు. అన్నీ మౌనంగానే భరిస్తుంది. తనకి క్వశ్చన్ చేసే రైట్ కూడా ఉండదు. ఒకవేళ చేసినా పెద్ద గొప్ప మార్పులు ఏమీ ఉండవు. ఒక్కోసారి అనిపిస్తుంది ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి ఒక్క నిమిషం ప్రశాంతంగా గట్టిగా ఊపిరి పీల్చుకోవాలనిపిస్తుంటుంది. సో ఈ ఉమెన్స్ డే సందర్భంగా నేను చేసే ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఇంట్లో అమ్మ, అక్క, చెల్లి, ఈ భార్య, వదిన ఎవరున్నా సరే వాళ్ళకి మీరు బర్త్డేలకి, ఈ మదర్స్ డేలకి, ఈ ఉమెన్స్ డేలకి వాళ్ళకి పెద్ద పెద్ద గిఫ్ట్లు ఇవ్వాల్సిన పని లేదు. ఈ స్పీచ్లు, సన్మానాలు వాళ్ళు తీసి అలా ఆకాశానికి ఎత్తాల్సిన అవసరం ఏమీ లేదు. కనీసం వాళ్ళకి మేమున్నాము, నువ్వు అలసిపోయావా అని ఒక చిన్న మాట, నేను నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పే ఒక చేతి, నీకు కూడా విశ్రాంతి అవసరం అని చెప్పే ఒక మనసు. సో ఇవి మాత్రమే మీ ఇంట్లో ఉన్న లేడీస్కి మీరిచ్చే గిఫ్ట్లు, అలాగే వారికి ఇచ్చే గౌరవం. ప్రేమ ఉంటే సరిపోదు, ప్రేమతో అర్థం చేసుకోవడం